వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. మీ కక్ష సాధింపులకు పోలీస్ శాఖను వాడుకోకండి కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానిస్తున్నారు. రావణ్ కు బెయిల్ వచ్చిన పాత కేసుల పేరుతో వరుసగా అరెస్టులు చేయడాన్ని కూడా కక్ష సాధింపు చర్య అంటున్నాడు నటుడు. అయితే ప్రధానంగా వ్యక్తిగత కక్షల కోసం పోలీసులను దుర్వినియోగం చేయడం ఆపాలంటూ కూడా ప్రకాష్ రాజ్ ప్రధానంగా కోరుతున్నారు. ఒకసారి ఆయన చేసినటువంటి ట్వీట్ ను పరిశీలిద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవ చేసినటువంటి మీ నాన్నగారి మీద మీకున్నటువంటి గౌరవం కోసమైనా పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకోకండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రధానంగా నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్స్. రీసెంట్ గా ప్రశ్న రావణ్ కి సంబంధించినటువంటి అంశం. వరుసగా 4 కేసులకు సంబంధించి బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ వేరే కేసులో అరెస్టు చేసినటువంటి వేళ పిఠాపురంలో మనం చూసాం, సర్పవరం చూసాం, మచిలీపట్నం చూసాం, తాజాగా పాయకరావుపేటకు సంబంధించినటువంటి ఇష్యూలు ఇంకా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా కేసులు ఉన్నాయి. ఈ మొత్తం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదా అనేది మాత్రం ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. They are seeing your frustration. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. సో మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు సహేతుకంగా ఉండాలి అనేది మాత్రం డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి కామెంట్. మరోవైపు వరుసగా ప్రశ్నిస్తే లేదా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి, కానీ వరుసగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట దుర్వినియోగం చేస్తున్నారు అనేది మాత్రం నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్. ఆయన రెండోసారి సర్పవరం పోలీసులు, కాకినాడ జిల్లాకు సంబంధించిన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత తాజాగా మనం చూసినటువంటి వీడియోను ప్రధానంగా చెప్పారు. సిగ్గులేని కక్ష సాధింపుగా ప్రకాష్ రాజ్ దీన్ని అభివర్ణిస్తున్నారు ఈ చర్యను. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. ప్రధానంగా పవన్ కళ్యాణ్ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అయినా తాజాగా మీకు వచ్చినటువంటి పదవి ఉంది కాబట్టి కక్ష సాధింపుల కోసం పోలీసులను వాడకండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానిస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. దీనిపైన మరి జనసేన నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటి ఇష్యూను పక్కన పెట్టేస్తే ప్రశ్న రావణ్ ఇష్యూలో పదే ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి చర్యలను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా పదే చేస్తున్నటువంటి కామెంట్స్, ఆయన మాట్లాడినటువంటి తీరు, వరుసగా చేస్తున్నటువంటి కేసులు, ఈ అన్ని అంశాలపైన పదే ఆయన ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. ప్రశ్న రావణ్ ను తాజాగా పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. ఇది కాకుండా మరికొద్దిసేపటి క్రితమే గాజువాకలో జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలు కూడా కేసు నమోదు చేశారు. సో వరుసగా నమోదవుతున్నటువంటి కేసులతో ప్రశ్న రావణ్ ను ఎలాగైనా రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటున్నారు. కనీసం నోటీసులు ఇవ్వడం లేదు, ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం లేదు. ముందుగా ఏ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని
ప్రశ్న రావణ్ ముందు కూడా ప్రస్తావించట్లేదు. ఇది ప్రశ్న రావణ్ టీంతో పాటుగా వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. చూడాలి ప్రకాష్ రాజ్ చేసినటువంటి తాజా ఆరోపణ పైన జన సైనికులు ఏ విధంగా స్పందించబోతున్నారు. ప్రధానంగా మీ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకున్నట్టు కూడా పదే పదే ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు. రావణ్ కు బెయిల్ వచ్చిన పాత కేసుల పేరుతో నిజంగానే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ప్రకాష్ రాజ్ అన్నటువంటి వాదనలు రాజకీయ విశ్లేషకులు కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వైనం కనబడుతున్నాయి. చూడాలి ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్టులు వరుస కేసులు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నాయి.